నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు జగన్ సిద్ధం సభలతో సామాన్యుల సతమతం రాప్తాడు సభకు ఏకంగా 3000 బస్సుల తరలింపు గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయాణికుల అవస్థలు ఏపీలో సాగుకు రోజుకు 6 గంటలే విద్యుత్ రైతులకు గుండెకోతను మిగులుస్తున్న జగన్ సర్కార్ దిగుబడి తగ్గుతుందని అన్నదాతల ఆవేదన సిపిఎస్ పై ఉద్యోగుల చెలో విజయవాడ వాయిదా ప్రభుత్వ ఆంక్షలే కారణమని వెల్లడి జగన్ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపాటు 45 గంటలు సాగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రాజెక్టులపై మాట్లాడకుండా భారాస పారిపోయిందని ప్రభుత్వం విమర్శ తిప్పికొట్టిన హరీష్ రావు సాగునీటిపై తెలంగాణ ప్రభుత్వ శ్వేతపత్రానికి కౌంటర్ గా భారాస ఫ్యాక్ట్ షీట్ కాళేశ్వరం ప్రయోజనాలను వివరించిన గులాబీ పార్టీ తెలంగాణలో వచ్చేసారి అధికారం భాజపాదే అన్న జేపీ నడ్డా కమలం శ్రేణులు యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపు ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసన కనీస మద్దతు ధరపై ఆర్డినెన్స్ తేవాలన్న కర్షక సంఘాలు నేడు మరోసారి కేంద్రంతో చర్చలు పిల్లలు ఇష్టంగా తినే పీచు మిఠాయిలో క్యాన్సర్ కారకాలు తమిళనాడు పుదుచ్చేరిలో నిషేధం రోడమైన్ బి రసాయనం వాడుతున్నట్లు గుర్తింపు సిద్ధం పేరిట జగన్ నిర్వహిస్తున్న సభలు సామాన్యులకు నరకం చూపుతున్నాయి సభలకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను కేటాయించడంతో గమ్యస్థానాలను చేరేందుకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు గంటల కొద్దీ పడిగాపులు కాసినా ఒక్క బస్సు రాకపోవడంతో ఆర్టీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రైవేటు వాహనాలకు అధిక ఛార్జీలు చెల్లించలేక ప్రయాణాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు ఎన్నికల ముందు నిర్వహిస్తున్న సభల్లో బల ప్రదర్శన కోసం పార్టీ శ్రేణులను జనాలను బలవంతంగా తరలించేందుకు వైకాపా నేతలు ఆర్టీసీతో పాటు ప్రైవేటు పాఠశాలలు ఆలయాలకు వెళ్లే బస్సులను వదలడం లేదు సిద్ధం పేరిట సీఎం జగన్ నిర్వహిస్తున్న సభలు ప్రయాణికులకు శాపంగా మారుతున్నాయి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో వైకాపా నిర్వహిస్తున్న సిద్ధం సభ కోసం ఆర్టీసీ యాజమాన్యం ఏకంగా 3000 బస్సులను కేటాయించింది చివరకు తిరుమల శ్రీకాళహస్తి వంటి ముఖ్య దేవాలయాలకు వెళ్లాల్సిన బస్సులను వదల్లేదు ప్రయాణికులు భక్తుల అవస్థలను ఏమాత్రం పట్టించుకోలేదు దీంతో జనం గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్టాండ్లు రోడ్లపై గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోంది సభకు పెద్ద ఎత్తున బస్సులు తరలించడంతో రాయలసీమ అంతటా శనివారం మధ్యాహ్నం నుంచి బంద్ వాతావరణం నెలకొంది కొన్ని బస్టాండులు బోసిపోయాయి అరకొరగా ఉన్న బస్సులతో రద్దీ ఏర్పడి కొన్ని చోట్ల తోపులాటలు చోటు చేసుకున్నాయి ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన ప్రజలు ముఖ్యమంత్రి జగన్ వైకాపా నేతలపై మండిపడుతున్నారు మాది పేదల ప్రభుత్వం అంటూ మాటలతో ఊదరగొట్టే జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులను భారీ సంఖ్యలో అధికార పార్టీ పెట్టే సభలకు మళ్లించి అవస్థలకు గురి చేస్తున్నారు పేదలు ఎలా పోతే నాకేంటి మా సభలకు బస్సులు ఉంటే చాలు అనేలా కర్కశంగా వ్యవహరిస్తున్నారు నిరుపేద ప్రయాణికులకు సేవలందించాల్సిన ఆర్టీసీ యాజమాన్యం అధికార పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తోంది ప్రతిపక్షాల సభలకు పదుల సంఖ్యలో బస్సులడిగినా ఇవ్వని ఆర్టీసీ యాజమాన్యం అధికార వైకాపాకు మాత్రం అప్పజెబుతూ స్వామి భక్తి చాటుకుంటోంది రాప్తాడులో నిర్వహిస్తున్న సిద్ధం సభకు వేల సంఖ్యలో బస్సులు కేటాయించింది వైకాపా 2022 జూలైలో గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహించిన ప్లీనరీకి ఆర్టీసీ 1857 బస్సులు కేటాయించింది గత నెల 27న భీమిలి సమీపంలో జరిగిన సిద్ధం సభకు 850 ఈ నెల 3న దెందులూరు సభకు 1357 బస్సులు తరలించింది రాప్తాడు సభకు ఏకంగా 3000 బస్సులు ఇచ్చేసింది ఇలా ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అధికార వైకాపా ముందు మోకరిల్లుతోంది వేలాది బస్సులు ఒకేసారి మళ్లిస్తే ప్రయాణికులు రాకపోకలు ఎలా సాగిస్తారనేది ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇదేమని ప్రశ్నిస్తే డబ్బులు చెల్లిస్తే ఏ పార్టీకి ఏ వ్యక్తులకైనా అడిగినన్ని బస్సులు ఇస్తామని ఆర్టీసీ అధికారులు నీతి వాక్యాలు చెబుతారు వాస్తవాలు మాత్రం దీనికి విరుద్ధంగా ఉంటున్నాయి ప్రతిపక్ష తెలుగుదేశం గత ఏడాది మేలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడుకు ఇటీవల విజయనగరం జిల్లాలో నిర్వహించిన యువగళం ముగింపు సభ కోసం బస్సులు అడిగితే ఒక్కటి ఇవ్వలేదు అడ్వాన్స్ తీసుకుని బస్సులు పంపారని తెదేపా నేతలు వివిధ డిపోల అధికారులను కలిసిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వయంగా ఆర్టీసీ ఎండీకి లేఖ రాసినా ఏమాత్రం ఖాతరు చేయలేదు ఇదిగో అదిగో అంటూ చివరికి ముఖం చాటేశారు
ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాప్తాడులోని సిద్ధం సభకు 3000 బస్సులు కేటాయించారు. సంస్థలో ఆర్టీసీ సొంత బస్సులు, అద్దె బస్సులు కలిపి 10,000 ఉండగా అందులో 3000 బస్సులు ఒకేసారి మళ్లించడంపై ఆర్టీసీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రాయలసీమలోని 8 జిల్లాల నుంచి 2500 బస్సులు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి 500 బస్సులు తరలించారు. గుంటూరు నుంచి రాప్తాడులో సభ జరుగుతున్న ప్రాంతం 450 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయినా సరే బస్సులు పంపారు. దూర ప్రాంతాలకు చెందిన బస్సులన్నీ శనివారం రాత్రికే అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 13 జిల్లాల నుంచి సిద్ధం సభకు బస్సులు తరలించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రయాణికులకు శనివారం ప్రత్యక్ష నరకం కనిపించింది. ముఖ్యంగా రాయలసీమ 8 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు తిరిగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులన్నీ సీఎం సభకు మళ్లించారు. దీంతో ఏ మార్గంలోనూ బస్సుల జాడే కనిపించలేదు. ప్రయాణికులు బస్సుల కోసం వేచి చూడాల్సి వచ్చింది. వారాంతంలో తిరుమలకు, కాణిపాకం, శ్రీకాళహస్తి వచ్చిన భక్తులు బస్సుల్లేక తీవ్ర అవస్థలు పడ్డారు. అడపాదడపా 1-2 బస్సులు వచ్చినా వాటిలో కాలు పెట్టేందుకు కూడా ఖాళీ లేనంత రద్దీగా మారాయి. నేడు ఇదే పరిస్థితి ఉండనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి అనంతపురం వెళ్లిన బస్సులు సోమవారం రాత్రికి గాని వెనక్కి వచ్చే అవకాశం లేదు. సాధారణంగా ఆర్టీసీలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, రాజకీయ పార్టీలు బస్సులు బుక్ చేసుకుంటే ముందే అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. రాప్తాడులో నిర్వహిస్తున్న సిద్ధం సభకు మాత్రం వైకాపా పూర్తిగా సొమ్ము చెల్లించలేదని తెలిసింది. 3000 బస్సులకు 10 కోట్ల వరకు ఆర్టీసీకి చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఇందులో 7 కోట్ల వరకే వైకాపా తరఫున చెల్లించారు. అయినా సరే అన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు పంపేశారు. రాప్తాడు సిద్ధం సభకు అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల నుంచి 2000 ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులను బలవంతంగా మళ్లించారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో స్వయంగా రవాణా శాఖ అధికారులే ఈ బస్సులు తరలించేలా చర్యలు చేపట్టారు. ఆయా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు ఫోన్లు చేసి బస్సులు పంపాల్సిందేనని అధికారులు ఒత్తిళ్లు చేశారు. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నుంచి రాప్తాడు 250 కిలోమీటర్ల దూరం ఉంది. అలాగే వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల నుంచి 200 కిలోమీటర్ల దూరం ఉంది. అయినా సరే ఆ ప్రాంతాల నుంచి కూడా బడి బస్సులను తరలించారు. సిద్ధం సభ బందోబస్తు విధుల కోసం వచ్చిన పోలీసులు ఉండేందుకు రాప్తాడు ప్రాథమిక పాఠశాలను కేటాయించారు. శనివారమే పెద్ద ఎత్తున వారు చేరుకోవడంతో విద్యార్థులకు అర్ధాంతరంగా సెలవు ప్రకటించారు. రాప్తాడులో సిద్ధం సభ సందర్భంగా NH 544D, NH 42 రహదారుల మీదుగా వెళ్లే సరుకు రవాణా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అనంతపురం నగరానికి ఆనుకొని ఉన్న రాప్తాడు వద్ద NH 44, NH 42 జాతీయ రహదారులు కలిసే ప్రాంతంలో వేదిక ఏర్పాటు చేశారు. సభకు 20 కిలోమీటర్ల దూరం నుంచే ట్రాఫిక్ ను మళ్లించాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో హైదరాబాద్, బెంగళూరు మార్గంలో అదనంగా 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి అత్యుత్సాహం ప్రదర్శించారు. రాప్తాడులో నేడు సీఎం జగన్ సిద్ధం సభ జరగనున్న నేపథ్యంలో సభ జరగనున్న ప్రాంతానికి 60 కిలోమీటర్ల దూరంలోని రామగిరిలో పోలీసులు తెలుగుదేశం జెండాలు తొలగించారు. కార్యకర్తలు అడ్డుపడుతున్నా పోలీసులు దౌర్జన్యంగా జెండాలను తొలగించారు. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పరిటాల సునీత సొంత నిధులతో నిర్మించిన ఆర్చిపై వైకాపా ఫ్లెక్సీలను కట్టుకోవడమేంటని నిలదీశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు తెలుగుదేశం కార్యకర్తలకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికార నాయకుల ఆదేశాలతో పోలీసులు రెచ్చిపోతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా లేదని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు కె అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వైకాపా సభలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తున్నారన్న ఆయన, నిబంధనలకు అనుగుణంగా అడిగిన తెలుగుదేశం సభలకు అనుమతులు నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాల కార్యక్రమాలకు అడ్డంకులు, నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ సభలకు వారం ముందు నుంచే ఆంక్షలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం ప్రతిపక్షాలు నిబంధనలకు అనుగుణంగా పెట్టే సభలకు ఎందుకు ఇవ్వడం లేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాప్తాడులో జాతీయ రహదారి పక్కన జగన్ సభకు అనుమతి ఇచ్చారన్న అచ్చెన్న, ఆ రహదారిపై రాకపోకలకు ఆంక్షలు విధిస్తున్నారని ఆక్షేపించారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకెళ్లలేని పరిస్థితిని జగన్ కల్పించారని దుయ్యబట్టారు. ఈ ఆగడాలు ఇంకెంతకాలం సాగవని, జగన్ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరాక జరిగిన రెండో అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగాయని తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొత్తం 45 గంటల 32 నిమిషాల పాటు సాగాయని తెలిపారు. 2 కీలక తీర్మానాలతో పాటు చాలా అంశాలపై ప్రజలకు స్పష్టత ఇచ్చామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించామని శ్రీధర్ బాబు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై కేసీఆర్ స్పష్టత ఇస్తే బాగుంటుంది
బాగుండేదని అభిప్రాయపడ్డారు. మేడిగడ్డ సందర్శనకు రాకుండా నల్గొండ సభకు వెళ్లి తమను దుర్భాషలాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారాస సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. నల్గొండ సభకు పోవటం, రాజకీయ పరంగా ఉపన్యాసం చేయటం, ఇష్టరాజ్యంగా అడ్డగోలుగా ముఖ్యమంత్రిపై, మంత్రివారి సహచరులపై ఆ విధమైన భాషను యావత్ శాసనసభలో అందరూ కూడా ఖండించడం జరిగింది. రాబోయే 4 నెలలు ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే మేము ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మేము డబుల్ డిజిట్ కి కంటే ఎక్కువ స్థాయిలో సీట్లు గెలుస్తాం. అతి త్వరలో చూడబోతారు, ప్రజలే జవాబు చెప్తారు. వాళ్ళు 4 అనుకుంటున్నారేమో, టీఆర్ఎస్ అనుకుంటున్నారేమో. వాళ్ళు 4 కూడా కాదు, ఒక్క సంఖ్యను దాటితే, ఒక్క సీట్ను దాటితే పెద్ద పని చేసినట్టు ఈరోజు. 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరిని శాసనసభలో నిలదీశామని భారాస ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షంపై మంత్రులంతా మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగు పనికిరాదని తాము అనలేదని, నాటి కాంగ్రెస్ పాలకులే అన్నారని విమర్శించారు. ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు, ఫాల్స్ పేపర్ అని దుయ్యబట్టారు. మమ్మల్ని బద్నాం చేయబోయి వారే సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వారి తప్పులు ఎత్తి చూపితే సమాధానం చెప్పకుండా దాటవేశారని హరీష్ రావు మండిపడ్డారు. స్థిరీకరణ, ఆయకట్టు విషయంలో వాస్తవాలు దాచిపెట్టారని ఆరోపించారు. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది తాము కాదని, కాంగ్రెస్ నాయకులేనని స్పష్టం చేశారు. సభలో తమను ఆటంకపరిచిన ప్రజాక్షేత్రంలో అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రతో ఒప్పందం విషయంలో 8 ఏళ్లు వీళ్ళు అగ్రిమెంట్ చేయకుండా ఇలా అన్యాయం చేసింది మీరు, క్షమాపణ చెప్పాల్సింది మీరు. కానీ మా మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేసింది. తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మన్ను దవ్వంది మీరు. తెలంగాణకు అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మాదెప్పుడు తెలంగాణ ప్రజల పక్షమే. ప్రొటెస్ట్ అడుగుతా కూడా ఇవ్వకుండా హౌస్ ను బుల్డోజ్ చేసి వాయిదా వేసి ఈ ప్రభుత్వం పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సాగునీటి రంగం పైన వారు ప్రకటించినటువంటి శ్వేతపత్రం అనేది ఒక అబద్దాల పత్రం. అది వైట్ పేపర్ కాదు, ఫాల్స్ పేపర్ అని ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందనే విషయాన్ని కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని మేడిగడ్డ వ్యవహారాన్ని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం. శాసనసభలో నీటిపారుదల శాఖపై తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రానికి కౌంటర్గా భారత రాష్ట్ర సమితి ఫ్యాక్ట్ షీట్ను విడుదల చేసింది. కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం, భారాస వాస్తవాలు పేరిట షీట్ను రూపొందించింది. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ కు కారణాలు, అప్పటి ఉత్తర ప్రత్యుత్తరాలను అందులో పొందుపరిచింది. కాళేశ్వరం స్వరూపం, అనుమతులు, అంచనా వ్యయాలు, ఇప్పటి వరకు ప్రాజెక్టు ద్వారా కలిగిన ప్రయోజనాలను ఫ్యాక్ట్ షీట్లో ప్రస్తావించింది. కాళేశ్వరం ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు, వ్యవసాయ రంగంలో వృద్ధి సహా ఉమ్మడి పాలన, భారాస పాలనకు మధ్య తేడాలను అందులో పేర్కొంది. విద్యుత్ కోతలతో వైకాపా సర్కార్ రైతులకు గుండెకోత మిగులుస్తోంది. వ్యవసాయానికి రోజుకు 6 గంటలే విద్యుత్ ఇస్తుండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. విద్యుత్ కోతల కారణంగా పంట దిగుబడులు తగ్గుతాయని అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో వేసవి ఆరంభంలోనే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ప్రధానంగా వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్లో అధికారికంగా రోజుకు 2 గంటల పాటు జగన్ ప్రభుత్వం కోత పెట్టింది. గత 3 ఏళ్లుగా కోతలతో వైకాపా సర్కార్ ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎన్నికల ఏడాది కావడంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రజలు భావించినా విద్యుత్ సంస్థల తీరు అందుకు అనుగుణంగా లేదు. లోడ్ సర్దుబాటు, నిర్వహణ పనుల కోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల పరిధిలో సైతం అడపాదడపా కోతలు విధిస్తున్నారు. ఎండలు పెరిగే కొద్దీ కోతలు లేకుండా ప్రభుత్వం విద్యుత్ ఇస్తుందా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఫిబ్రవరి 14న గ్రిడ్ గరిష్ట డిమాండ్ 12,470 మెగావాట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఉన్న డిమాండ్తో పోలిస్తే 720 మెగావాట్లు అదనం. దీనికి అనుగుణంగా సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు తంటాలు పడుతున్నాయి. గతేడాది అక్టోబర్ 19న నమోదైన 13,039 మెగావాట్లు ఇప్పటి వరకు గ్రిడ్ గరిష్ట డిమాండ్గా ఉంది. ఈ ఏడాది మే, జూన్లలో గత రికార్డుల్ని తిరగరాస్తూ గ్రిడ్ గరిష్ట డిమాండ్ 14,000 మెగావాట్లు దాటే అవకాశం ఉందని అధికారుల అంచనా. ప్రస్తుతం రిజర్వాయర్లో నీరు లేకపోవడంతో వారం కిందటి వరకు 11.38 ఎంయూలుగా ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం 0.69 ఎంయూలకు మించి రావడం లేదు. దీంతో పాటు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల కారణంగా గ్రిడ్ నియంత్రణకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
గత వారం నుంచి విద్యుత్ వినియోగం రోజు కనీసం 2 MUల చొప్పున పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం నాటికి వినియోగం 228.04 MUలకు చేరింది. ఇది ఫిబ్రవరి నెలాఖరుకు 250 MUలకు చేరే అవకాశం ఉందని అధికారుల అంచనా. అది క్రమేణా పెరుగుతూ మే, జూన్ నాటికి 270 MUలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. జెన్కో, థర్మల్, జల విద్యుత్, అందుబాటులో ఉన్న ఇతర వనరుల ద్వారా 220 MUల విద్యుదుత్పత్తి గ్రిడ్కు అందే అవకాశం ఉంది. అంతకు మించి పెరిగే డిమాండ్ కోసం స్వల్పకాలిక ఒప్పందాలు, సెంబ్ కార్పుతో దీర్ఘకాలిక ఒప్పందాల్ని విద్యుత్ సంస్థలు కుదుర్చుకున్నాయి. దానికంటే ఎక్కువ అవసరమైతే బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా 104.08 MUలు, కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థలతో కుదిరిన ఒప్పందాలు, మార్కెట్ కొనుగోళ్ల ద్వారా 78.34 MUలు, పవన విద్యుత్ 29.33, సౌర విద్యుత్ 16.29 MUలు అందుబాటులో ఉంది. వ్యవసాయానికి రోజు పగటి వేళల్లో 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామన్నది వేదికలెక్కి జగన్ చెప్పే మాట. కానీ పగలు 4 గంటలు, రాత్రి 3 గంటలు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన వ్యవసాయానికిచ్చే విద్యుత్లో రోజుకు అధికారికంగా 2 గంటలు కోతలు పెట్టారు. అనధికారికంగా మరో గంట విద్యుత్ సిబ్బంది కోతలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 గంటలు కోతల అమలుకు సంబంధించి జిల్లా ఎస్సీ కార్యాలయాల నుంచి కింది స్థాయి సిబ్బందికి సంక్షిప్త సందేశాలు అందాయి. ఆ మేరకు ఫీడర్ స్థాయిలో సరఫరాను సిబ్బంది నియంత్రిస్తున్నారు. దీంతో కీలక దశలో ఉన్న పంటలకు సరిపడా నీరందక వడలిపోతున్నాయి. లక్షల విలువైన పంట దిగుబడులను కోల్పోవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కోతల ప్రభావం రాయలసీమ జిల్లాలపై తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న వారికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సీమలో చీనీ, అరటి, మిరప సాగు ఎక్కువ. విద్యుత్ కోతల కారణంగా చీనీ తోటలకు సరిపడా నీరందక కాయలు రాలిపోతున్నాయి. మిర్చి, అరటి సాగు పంటల దిగుబడులపై కోతల ప్రభావం తీవ్రంగా ఉంటుందని రైతులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. జగన్ సర్కారు ఆంక్షల కారణంగా నేడు నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ ప్రకటించారు. ఉద్యోగుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సిపిఎస్ రద్దుపై పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ధర్నా చౌక్లో సమావేశానికి గతంలోనే దరఖాస్తు చేయగా పోలీసులు మౌఖికంగా అంగీకరించారు. చివరి క్షణంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నుంచి అనుమతి నిరాకరిస్తూ ప్రకటన రావడంతో ఉద్యోగులు వాయిదా నిర్ణయం తీసుకున్నారు. మొదటి నుంచి నోటీసులు, అరెస్టులతో ఉద్యమంపై పోలీసులు ఉక్కుపాదం మోపారని ఉద్యోగులు మండిపడ్డారు. మండలం దాటకూడదని ఆంక్షలు విధించారని, పనిచేసే కార్యాలయం, ఇల్లు, పాఠశాలలపై నిఘా పెట్టారని ఆరోపించారు. సమావేశాలు, నిరసనలకు అనుమతి ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం నిర్బంధాలు విధిస్తోందని, ఉద్యోగులను సంఘ విద్రోహ శక్తుల్లా చూస్తోందని సంఘాల నేతలు మండిపడ్డారు. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ శ్రీకాకుళం జిల్లా పెద్దపాడులోని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడించేందుకు యువజన కాంగ్రెస్ నాయకులు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకునేలోపై వైకాపా కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులను నెట్టివేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అనంతరం యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని శ్రీకాకుళం గ్రామీణ ఠాణాకు తరలించారు. వైకాపా కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని యువజన కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. సీఎం జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన తెలుగుదేశం పొత్తును విడదీయడం ఎవరి తరం కాదని జనసేన ఏపీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం తండేవలస వచ్చిన ఆయన త్వరలో జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండవచ్చని తెలిపారు. ఇరు పార్టీల అంగీకారంతోనే త్వరలో జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని నాగబాబు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళిద్దరు కూడా చాలా క్లారిటీతో చాలా పర్ఫెక్ట్గానే ముందుకెళ్తున్నారు. సో ఎన్ని మాటలు మాట్లాడినా ఏదో ఒక 1% కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి మాట్లాడుతున్నారు. అది కూడా కొన్ని రోజులు పోతే ఆ 1% ఉండదు, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వరు. పీపుల్ ఆర్ వెరీ క్లియర్. జనసేన టీడీపీ అలయన్స్ ఎంత విజయవంతం చేయాలో అదే మాట. సో మా సక్సెస్సే వాళ్ళని చిట్టు చేయడానికి ఉపయోగపడేటువంటి ఆయుధం. సో వీఆర్ ట్రైంగ్ టు బి మోర్ సక్సెస్ఫుల్. తెలంగాణలో భాజపా పరిస్థితి మెరుగుపడిందని, వచ్చేసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.
చాలా సందర్భాల్లో ఓటమిలో కూడా గెలుపు ఉంటుందన్న ఆయన తెలంగాణలో భాజపా అలాంటిదే సాధించిందని తెలిపారు. తెలంగాణలో పార్టీకి గతంలో ఒక ఎమ్మెల్యే ఉండేవారని ఇప్పుడు ఆ సంఖ్య 8కి చేరిందని వివరించారు. వచ్చేసారి తెలంగాణను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు పనిలో ఉందామని అన్నారు. ఢిల్లీలో భాజపా జాతీయ మండలి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన నడ్డా భాజపా దక్షిణాదిలో లేదని చాలా మంది విమర్శిస్తుంటారని, కానీ అక్కడ కూడా తమ పార్టీ కాంగ్రెస్ కన్నా మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ప్రదర్శనలో పలు స్టాళ్లను తిలకించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. డిజిటల్ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రులు పిల్లలతో స్వయంగా పుస్తకాలు చదివించాలన్నారు. వ్యవస్థలో ప్రతి ఒక్కరూ పుస్తక పఠనానికి కొంత సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలనే డిమాండ్తో ఢిల్లీ బయలుదేరిన రైతులు పంజాబ్ హర్యానా సరిహద్దుల నుంచి కదలడం లేదు. ఎలాగైనా ఢిల్లీ చేరాలనే పట్టుదలతో 5 రోజులుగా సరిహద్దు ప్రాంతాలైన ఖనోరి, శంభు వద్ద భీష్మించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో నేడు రైతు సంఘాల నేతలతో 4వసారి కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు. ఇప్పటికే 3 సార్లు చర్చలు జరిగినా అవి అసంపూర్ణంగా ముగిశాయి. మరోవైపు రైతు సమస్యలపై ఈ నెల 21న ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ధర్నాలు చేపడతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ తెలిపారు. పంటలకు కనీస ధరను కల్పించాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు, బల్క్ ఎస్ఎంఎస్లపై ఉన్న నిషేధాన్ని హర్యానా ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రభుత్వం నిషేధించగా తాజాగా దీనిని సోమవారం వరకు పొడిగించింది. ఈ మేరకు హర్యానా హోం వ్యవహారాల శాఖ శనివారం నివేదికను విడుదల చేసింది. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్ సహా పలు జిల్లాల్లో ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్లను నిలిపివేస్తున్నట్లు అందులో పేర్కొంది. పిల్లలు ఇష్టంగా తినే పీచు మిఠాయి విక్రయంపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. పీచు మిఠాయి తయారీలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే కాటన్ క్యాండీ తయారీలో ఉపయోగించే కృత్రిమ రంగులో రోడమైన్ బి అనే రసాయనాన్ని వాడుతున్నట్లు గుర్తించారు. కొద్ది రోజుల క్రితం పుదుచ్చేరిలో విక్రయిస్తున్న పీచు మిఠాయి రంగు కొత్తగా ఉందని పలువురు ఆహార భద్రతా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు సేకరించిన నమూనాలను ప్రభుత్వ ఆహార పరిశోధనా కేంద్రంలో పరీక్షించగా అందులో రోడమైన్ బి ఉన్నట్లు తేలింది. ఇది క్యాన్సర్కు దారితీస్తుంది. తయారీ, ప్యాకింగ్, దిగుమతి, విక్రయం, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో కృత్రిమ రంగు రోడమైన్ బిని ఉపయోగించడం భారత ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 ప్రకారం నేరం. తమిళనాడులోనూ అప్రమత్తమైన అధికారులు చెన్నై మెరీనా, బీసెంట్ నగర్ బీచ్లలో తనిఖీలు చేయగా ప్రమాదకర రసాయనం కలిపినట్లు తేలింది. ఈ నేపథ్యంలో పీచు మిఠాయి విక్రయంపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఆహార భద్రతా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యన్ ఆదేశించారు. పీచు మిఠాయిని ఎవరైనా తయారు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.